దేశంలో, ప్రజాతంత్ర దేశంలో మన మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగే మాట ఒకళ్ళు అంటే గనక ఆ మాటకు మనం హుందాగా ప్రతిస్పందించాలి తప్ప మాట మాట్లాడిన దానికి తిరిగేసి పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి అన్యం పుణ్యం ఎరగని బీజేవైఎం పిల్లల తలలు వగలగొట్టి రక్తాలు గారేటట్టు చేస్తారా? నేను ఒకటే మాట అడుగుతా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు, మరి సమాంతం మీద కమెంట్ చేసిన మీ పార్టీ స్త్రీ మనుషులు ఎవరి తలలు వగలగొట్టిండ్రు? మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ కాంగ్రెస్ పార్టీ మీద దండయాత్ర చేసిండ్రు అంటే అప్పుడు వినిపించలేదా మీకు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి. అన్న మాటకు మీకు మనసు బాధ కలిగితే ప్రెస్ మీట్ పెట్టండి, చెప్పుకోండి. ప్రెస్ మీట్లా ఇట్లా మాట్లాడతారు, అట్లా కమెంట్ చేస్తారు, ఇది పద్ధత సంస్కారమా అడగండి, క్వశ్చన్ చేయండి. తలలు కొడతారా? పోలీసులు నిలబడి దిక్కు చూస్తారా? డ్రామా చూస్తున్నారా పోలీసులు? మరి సమాంత మీద ఇదే కమెంట్ చేసిన మీ వాళ్ళ తలలెత్తు మగలగొట్టలే. మరి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండెలు అటాక్ చేసినారు అని న్యూస్లో వస్తుంది. నేను మా పార్టీ కార్యాలయంలో ఫోన్ చేస్తే మా కార్యకర్తలు అధికారులు అంటున్నారు కాంగ్రెస్ గుండెలు సడన్గా కట్టలతోని రాళ్లతోని రాళ్ళతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. కొంతమంది కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, అసలు ఎక్కడుంది మీ లా అండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా హోమ్ మినిస్టరీ మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా, అసలు మెయింటైన్ అవుతుందా? అసలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి? ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి, ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి, నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా, అది మీ కార్యకర్తలకి మీరు నేర్పియలేదా రేవంత్ రెడ్డి గారు? నేను మీకు అడుగుతున్నా. అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంని కాలబెడతాం మేము అనుకుంటే. యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వచ్చినాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకుని రాకండి. ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా క్షమాపణ మీరు ప్రకటన చేయాలి. ఇమీడియట్గా మీరు సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది. నిరసనం చేయాలంటే అది దానికి ఒక పద్ధతి ఉంది, మీకైతే తెలుసు. కానీ మీ కార్యకర్తలకి, మీ గుండెలకి తెలియదు అనుకుంటా. గుండాయిజం చేయొద్దు. గుండాయిజం చేస్తే గుండెలకి ఏ భాషలో మేము చెప్పాలి ఆ భాష కూడా మాకు వస్తుంది. ఆ పరిస్థితి తీసుకుని రాకండి. అర్థమైందా? యుద్ధం చేయాలంటే కూడా మేము రెడీ, రాజకీయం చేయాలంటే కూడా మేము రెడీ. రేవంత్ రెడ్డి గారు యాద పెట్టుకోండి, క్షమాపణ చెప్పాలి ఇమీడియట్గా. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.